ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేశారు. దానిలో ఏం చెప్పలేదు. మేమంతా విచారణ చేశాము. విచారణ చేయటం వలన రామోజీరావు గారు తప్పు చేయలేదు, 45S ని ఉల్లంఘించలేదు, HUF కూడా 45S ఉన్నప్పటికీ కూడా డిపాజిట్లు వసూలు చేసుకోవచ్చు అని ఎక్కడ చెప్పలేదనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఆయన చనిపోయాడు కాబట్టి క్రిమినల్ చర్యలు ఆయన మీద తీసుకునే అవకాశం లేదు కాబట్టి డిస్మిస్ చేసి ఉంటారు. అయినా నేను ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీన్నే వదిలిపెట్టే అంశం కాదు. ఇవాళ దీన్ని పోరాడింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఎక్స్ ఎంపీ. ఆ రోజుల్లో ఎంపీగా ఉన్నప్పుడు దీన్ని బయటకు తీసుకొచ్చాడు, అనేక ప్రశ్నలు లేవనెత్తాడు. నిజంగా 2008, 2006లో అంటే సుమారుగా ఇప్పటికీ 20 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం న్యాయపరంగా చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అంతేకాదు ఆయనేమి ఎంపీ అయినంత మాత్రం ధనవంతుడు కూడా కాదు నాకు తెలిసి. ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి. ఇవాళ పార్టీలు వేరుగా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఆయన ఏ పార్టీకి చెందలేదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఒక విధంగా చాలా లిమిటెడ్ గా ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల పెద్ద పెద్ద లీడర్లను పెట్టుకోలేదు. ఆయనే స్వయంగా వెళ్లి కోర్టులో వాదించుకున్నాడు. చాలా సందర్భాల్లో పార్టీ ఇన్ పర్సన్ వెళ్లి వాదించుకొని ఈ కేసుని 20 సంవత్సరాల పాటు తీసుకొచ్చాడు. మొన్న మాత్రం ఆయన పార్టీ ఇన్ పర్సన్ గా వెళ్లలేదు. డిస్మిస్ చేసినప్పుడు పార్టీ ఇన్ పర్సన్ గా ఆయన వెళ్లి ఉంటే మరో రకంగా ఉండేది, నేను ఖచ్చితంగా అడిగేవాడిని అని ఆయన మొన్న ప్రెస్ మీట్ లో చెప్తున్నప్పుడు నేను విన్నాను. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెడతాడని కూడా మేము అనుకోవటం లేదు. ఆర్బీఐ ఏదన్నా రాజీ పడ్డా కూడా ఆ రాజీ పట్టం కూడా తప్పు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆ మధ్యన ఒక ప్రశ్న అడిగారు పార్లమెంట్ లో. అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు HUF అంటే ఏదైతే రామోజీరావు గారు HUF మీద డిపాజిట్లు 2600 కోట్ల రూపాయలు వసూలు చేశారో సేకరించడానికి వీల్లేదు అలాగో అని చెప్పారు. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం, అలాగే చట్ట ఉల్లంఘనకు పాల్పడితే ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాలు క్రిమినల్ చర్యలు ఉపక్రమించవచ్చని ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి ఇచ్చిన సమాధానం ఇది. అదే మంత్రి గారు ఇచ్చిన సమాధానం. ఎవరైతే ఆర్బీఐ యాక్ట్ 45S ను ఉల్లంఘించి ఎవరైతే వసూలు చేస్తారో వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలా డిపాజిట్లు వసూలు చేయడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా లేవనెత్తవలసినటువంటి ప్రశ్న అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆర్బీఐ మరి ఎందుకు ఇచ్చిందో ఆ పిచ్చితనంగా నాకు అర్థం కాలేదు. మేము దీన్ని ఇంకా పర్సూ చేయం, వదిలేశాం అనేటువంటి మాట మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరం, చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా రామోజీరావు గారు ఆయన కడిగిన ముత్యమయ్యాడు, అద్భుతంగా సేవ చేశాడు అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను, ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించి రామోజీరావు గారు నేరం చేశారు. ఆయన మరణించడం వల్ల క్రిమినల్ కేసులు రద్దవుతాయి కానీ సివిల్ కేసులు రద్దవు. దీని మీద ఆర్బీఐ యాక్షన్ తీసుకునే విధంగా ప్రజాస్వామ్యయుతంగా అందరూ పోరాడాలి. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దీన్ని తప్పనిసరిగా పోరాడతారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. పోరాడతారని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, నాట్ ఓన్లీ మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్స్ కూడా చాలా దారుణంగా, అన్యాయంగా, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు. రామోజీరావు గారు చేసినటువంటి చాలా కార్యక్రమాలు చట్ట వ్యతిరేకంగా చేశారు. కారణం ఏంటంటే ప్రభుత్వాలు మాయున్నాయి, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో దోచుకునేటటువంటి కార్యక్రమాలు ఈ రామోజీరావు గారు చేశారని వాళ్ళ చెప్పడానికి కొద్దిగా ఏడుస్తున్నాం. ఎందుకంటే ఆయన బ్రతికి లేడు కాబట్టి. బ్రతికి లేకపోయినా ఆయన వారసత్వంగా వచ్చినటువంటి వారు తప్పనిసరిగా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది.